నేనేమనంటే అన్నానంటారు గాని, మా బావ ఏదైనా ముందుగా చెప్పడండి. నేను మధ్యాహ్నం డ్యూటీకెళ్ళట్లేదు, మార్నింగ్ డ్యూటీకెళ్తున్నాను. నేను తొందరగా వెళ్ళిపోవాలి. నాకు వంట చేసి పెట్టు అని ఒక్క మాట చెప్తే నేను ముందుగా రెడీ చేసి పెడతాను కదా! అచ్చే మనకు అలాంటివి ఉండవు. ఏదైనా సడన్‌గా చెప్తే గాని అందులో థ్రిల్ ఉండదనమాట. ఈ సడన్‌గా చెప్పడం కాదు గాని, ఎక్కడ మా బావకి లేట్ అయిపోద్దని నేను తొందరగా వంట చేసే కంగారులోని అయితే నూనెైనా వంపేసుకుంటాను, లేదంటే చెయ్యైనా కాలిపోద్ది నాకు. ఎందుకెప్పుడు ఇంత సడన్‌గా చెప్తావు? అదేదో ముందుగా చెప్తే నేను వంట చేసి పెట్టేదాన్ని కదనంటే, ఒక 2 నిమిషాల ముందు చెప్పినా చాలు నువ్వు ఎంత బాగా చేస్తావో వంట నాకు తెలుసు కదా అని ఓ 2 పొగడతలు మొహాన్ని ఇసిరి సరిపోతాడనమాట. ఈ పొగడతల్లో పొంగిపోయి చేయి కాళ్ళ పర్వాలేదు, కాలు కాళ్ళ పర్వాలేదు, చేసినా ఏం చేసినా మా బావకు మాత్రం ఏది నచ్చితే అది వండి పెట్టాలా. పెట్టకపోతే మాత్రం అవ్వదు మనకి. ఎందుకు అవ్వదు అనుకుంటే మనతో మాట్లాడనమాట. నచ్చింది వండెట్టిన దాకా మనతో మాట్లాడడం మానేస్తాడు. ఎందుకు అలా మాట్లాడడం మానేస్తావు? ఇప్పుడు కాకపోతే రేపు వండి పెడతాను కదా అంటే, ఇప్పుడు వండి పెడతారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెడతారు, అయినా మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతానని ఒక్క డైలాగ్ అయితే వేస్తాడు. ఇప్పుడు మీరు నాకు వండి పెడతారా లేదంటే బయటకు వెళ్తేనే అలా అని వార్నింగ్లు కూడా ఇస్తాడు ఒక్కోసారి. ఏం చేస్తాం, ఒక్కోసారి బతికించిన మా బావ కోసం కంగారుగా వంట చేయాల్సిందే. పెళ్లికి ముందు నాకు కొంచెమే కంగారు ఉండేది, మా బావని చేసుకున్నాక నాకు పూర్తిగా కంగారు. ఒక్కోసారి వంట విషయంలో మా బావతో అతివృష్టి అనావృష్టి లాగా ఉంటుంది. నచ్చింది వండెట్టేస్తే పొగుడుతాడు, లేదు వండేటపోతే తిడతాడు. అలా ఉంటదన్నమాట మా బావతో. ఇంకా ఎలాగైతేనే ఈ రోజు అయితే చికెన్ కర్రీ వండి పెట్టేస్తా మా బావ కోసం. నేను వండిన చికెన్ కర్రీ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని చూసి వెళ్ళిపోవడం కాదు, నా వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.